న్యూస్ ఇన్ డీటెయిల్స్. రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూటమి ప్రభుత్వం కల్పించిందని మంత్రి సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 315 బస్సులు అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి సవిత పేర్కొన్నారు. శ్రీశక్తి పథకాన్ని కూడా అమలు పరుస్తున్నాం. మరి మొత్తం స్టేట్ వ్యాప్తంగా 11,000 బస్సులు ఉంటే 71% అంటే సుమారుగా 8,458 బస్సులు రేపటి నుంచి మన శ్రీశక్తి పథకానికి వర్తిస్తాయనే విషయం కూడా తెలియజేస్తూ మరి మన జిల్లాలో కూడా 315 బస్సులు అంటే సుమారుగా మన జిల్లాలోనే 1,15,000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తే అందులో మహిళలు సుమారుగా 35,000 మంది ప్రయాణిస్తారని కూడా తెలియజేస్తూ మరి సుమారుగా రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్న మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 1,900 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని మొదలు పెడుతున్నాం. అంతేకాకుండా డిస్ట్రిక్ట్ కూడా 120 కోట్లు అంటే ప్రజలు మహిళలు ముఖ్యంగా మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలని ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క దీపం 2 ఒక పక్క ఉచిత బస్సు ఛార్జీ అంతేకాకుండా మరి మొన్నటి రోజున 1,00,000 మందికి కూడా ఉచిత ట్రైనింగ్ ఇచ్చి టైలరింగ్ ట్రైనింగ్ ఇచ్చి అదేవిధంగా గుట్టు మిషన్ కూడా పంపిణీ చేయబోతున్నాం. ఎక్స్ప్రెస్ బస్సులు పల్లె వెలుగు అదేవిధంగా మెట్రో ఎక్స్ప్రెస్ మెట్రో ఆర్డినరీ ఆల్ట్రా పల్లె వెలుగు అంటే సుమారుగా 5 రకాల బస్సులు మనం మహిళలందరికీ అందుబాటులో ఉంటాయన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ శ్రీశక్తి పథకాన్ని కూడా అమలు పరుస్తున్నాం. మరి మొత్తం స్టేట్ వ్యాప్తంగా